ఒక అపార్ట్మెంట్ కొంటే దాని ధర ఎప్పటికైనా పెరగాల్సిందే కదా. అరే 2023లో కోకాపేట్ లాంటి ఏరియాలో గట్టిగా 8,000 ఆ రేట్లో ఉండేటువంటి అపార్ట్మెంట్ ప్రైస్ ఇప్పుడు 12,000 13,000కి అమ్ముతున్నట్టుగా మనం హోర్డింగ్లు చూస్తున్నాం. ఇట్లా రకరకాల మాటలు వింటూ ఉంటాం. కానీ రియల్ టైంలో కూడా మీరు గమనిస్తే హెడ్లైన్స్ లో మరో న్యూస్ వస్తూ ఉంటుంది. హైదరాబాద్ మొత్తం మీద దాదాపుగా 1,00,000కు పైగా అన్సోల్డ్ అపార్ట్మెంట్స్ ఉండిపోయినాయి. రిజిస్ట్రేషన్స్ కౌంట్ తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ రెవెన్యూ దానివల్ల కూడా డ్రాప్ అవుతుంది. ఇట్లాంటి రకరకాల వార్తలు వింటూనే ఉన్నాం. మనం ఇప్పుడు ఇల్లు కొనాలి అని అంటే మరి కొన్ని రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ కూడా అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియోలో వాటన్నిటి గురించి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NIS and CRISIL సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. మన హైదరాబాద్ లో కోకాపేట్ లాంటి ఏరియాకి ఒక్కసారి మీరు వెళ్ళారు అని అంటే, నాకు అదేదో చైనా గోస్ట్ సిటీస్ వినే ఉంటారు పేర్లు. తెలియకపోతే ఒకసారి గూగుల్ చేయండి. వీడియోని ఒకసారి పాజ్ చేసి అవసరం గూగుల్ చేయండి. చైనా గోస్ట్ సిటీస్. అసలు గోస్ట్ సిటీ అంటే ఏంటి? కన్స్ట్రక్షన్స్ విపరీతంగా జరిగిపోయి ఉంటాయి, కానీ అక్కడ జనాలు ఉండరు. అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ భవిష్యత్తుని ఇక్కడ ఏదో అద్భుతంగా జరిగిపోతుంది, ఇక్కడ అద్భుతంగా బయింగ్ జరిగిపోతుంది అన్న ఉద్దేశంతో విపరీతంగా కన్స్ట్రక్షన్స్ చేసేస్తారు. కానీ అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు మాత్రం కనపడరు. సో ఖాళీ రోడ్లు, ఖాళీ అపార్ట్మెంట్లు, ఖాళీ కూడా. అట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్ కోకాపేటలో తయారవుతుందా అని అనిపిస్తుంటుంది. అది కేవలం కోకాపేటే కాదు, హైదరాబాద్ లో పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా అటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అనిపిస్తుంది. ఎటు చూసినా ఖాళీ అపార్ట్మెంట్స్. మాట్లాడుకోవడానికి మనకి 70 ఫ్లోర్లు, 80 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు, 60 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు కట్టుకుంటూ పోతున్నారు, కానీ అన్సోల్డ్ యూనిట్స్ మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, దాదాపుగా 1,20,000 అన్సోల్డ్ యూనిట్స్ హైదరాబాద్ లో ఉన్నాయి అని. నెక్స్ట్ 3 సంవత్సరాల పాటు ఏ అపార్ట్మెంట్ కట్టకపోయినా కానీ సరిపడా డిమాండ్, అంటే డిమాండ్ అండ్ సప్లైకి కావాల్సిన ఇన్వెంటరీ మన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది అని. కానీ ఇంకో వైపు చూస్తుంటేనేమో అపార్ట్మెంట్ రేట్లు పెరిగిపోతున్నాయని మాట్లాడుతూ ఉంటారు. ఇది రియల్ డేటానా, లేకపోతే ఒకళ్ళు రియల్ గా క్రియేట్ చేసే డేటానా? అంటే మిమ్మల్ని మబ్బు పెట్టడం కోసం క్రియేట్ చేసే డేటా. కానీ మనం డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు మాత్రం కొన్ని రియలిస్టిక్ డేటా పాయింట్స్ ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ఏరియా కానీ బిల్డ్ అవ్వాలి అని అంటే ఆ ఏరియాలో డెఫినెట్ గా కన్స్ట్రక్ట్ చేసేటువంటి అపార్ట్మెంట్స్ కంటే కూడా ఎక్కువ ఎంక్వైరీస్ రావాలి. అంటే ఆ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉండే వాళ్ళు, దాని తగ్గ వాళ్ళు వచ్చి దానికి సంబంధించిన ఎంక్వైరీ చేసి ఒక కొంత అడ్వాన్స్ ఇస్తూ ఉంటే ఇక్కడ బయింగ్ డిమాండ్ బాగుంది అని చెప్పేసి సహజంగా ప్రైస్ పెరుగుతుంది. బై అంటే మనకి డిమాండ్ అండ్ సప్లై పాలసీ, అది వెరీ సింపుల్, అది అందరికీ తెలిసిందే. పర్టికులర్ గా మనకి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ కోకాపేట్ లాంటి బెల్ట్ ఇదంతా కూడా మీరు గమనిస్తే అక్కడ సహజంగా ఎక్కువగా కొనేదంతా కూడా IT ఎంప్లాయీస్. సో IT ఎంప్లాయీస్ ని టార్గెట్ చేసే సహజంగా అటువంటి అపార్ట్మెంట్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. అండ్ అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ఏ అపార్ట్మెంట్ అయినా కానీ 1,50,00,000 బిలో ఉండదు. 2 కోట్లు, 1,50,00,000 ఎబోనే, 1.6 crore, 1.8, 2 crore, 3 crore 3 BHK అపార్ట్మెంట్స్ అవి మాత్రమే ఉంటాయి. యూజువల్లీ ఆ సైజ్ లోన్స్ తీసుకోవాలి అని అంటే, దాని తగ్గ లోన్ కావాలి అని అంటే 30 లక్షల నుంచి 70-80 లక్షల యాన్యువల్ ప్యాకేజ్ ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది సహజంగా. అంటే ఈ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళ యొక్క టార్గెట్ ఆడియన్స్ కూడా వీళ్ళే. అంటే ఈ రేంజ్ ఇన్కమ్ వచ్చేటువంటి యూజువల్లీ IT ఎంప్లాయీస్. అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ కూడా ఆ లోన్ టెన్యూర్ కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి 30 to 40 ఏజ్ గ్రూప్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు రియల్ టైం సినారియో ఎటువైపు మారిపోయింది? ఇప్పుడు మార్కెట్లో గత 3-4 సంవత్సరాల నుంచి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కానీ ఎగ్జిస్టింగ్ జాబ్ హోల్డర్స్ కి పెద్దగా సాలరీ హైక్స్ 1. నెంబర్ 2, మనం చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో TCS లాంటి సంస్థ కూడా దాదాపుగా 23,000 మంది ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేసింది. టెక్ మహేంద్ర కూడా 1,000కి పైన ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేసింది. ఈవెన్ విప్రో దాదాపుగా 7 నెలల నుంచి ఎటువంటి హైరింగ్ చేయకుండా ఖాళీగా కూర్చొంది. అండ్ అఫ్ కోర్స్ మీరు అనుకుంటారు అక్కడ కంపెనీల పరిస్థితి బాగాలేదు కదా అని చెప్పేసి, ఇది అబద్ధం. దే ఆర్ మేకింగ్ గుడ్ రెవెన్యూస్. వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళ మార్జిన్స్ వాళ్ళకి గ్రో అవుతున్నాయి. వాళ్ళ మార్జిన్స్ ఇంకా బెటర్ చేసుకోవడం కోసం డిస్పైట్ అంటే బయట జరుగుతున్నటువంటి అఫ్ కోర్స్ AI రిలేటెడ్ ఇష్యూస్ వల్ల హెడ్ కౌంట్ ను కూడా తగ్గించుకునే ప్రయత్నాలు ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇక్కడ రానున్నారు అంటే గత ఎన్నో సంవత్సరాలుగా పెరుగుతున్నటువంటి హెడ్ కౌంట్ ను దృష్టిలో పెట్టుకొని ఆ హెడ్ కౌంట్ కి మ్యాచ్ అయ్యే విధంగా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ అన్ని జరిగాయి. కానీ ఇప్పుడు హెడ్ కౌంట్ పెరగకపోగా హెడ్ కౌంట్ అనేది డౌన్ అవుతుంది. హెడ్ కౌంట్ తగ్గటము ఇన్ ద సెన్స్ నెంబర్ ఆఫ్ IT ఎంప్లాయీస్ గతంలో పెరిగినంత పెరగకపోగా లే ఆఫ్స్ కి కూడా గురవడానికి అవకాశం ఉంది. ఒకవేళ పెరిగినప్పటికీ ఇప్పుడు దాకా చూసినటువంటి ప్యాకేజెస్ మళ్ళీ తిరిగి చూస్తామనే కండిషన్ అయితే మార్కెట్ కనిపించట్లేదు.
ఇన్ఫాక్ట్ జీతం పెంచడం పక్కకు పెడితే జీతం తగ్గించకుండా అసలు ఉద్యోగం ఉంటే చాలన్న పరిస్థితిలోనే మార్కెట్ ఉంది. మరి ఇటువంటి ఈ పరిస్థితుల్లో మనకి ఈ అన్సోల్డ్ ఇన్వెంటరీ భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి 6,17,000 ఇన్వెంటరీ, అది హైదరాబాద్ లో దాదాపు 1,00,000 పైన యూనిట్లు అన్సోల్డ్ ఇన్వెంటరీ ఎప్పటికీ మూవ్ అవ్వాలి. ఇది పాయింట్. ఇప్పుడు ఇంత అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంది కాబట్టి ఆల్రెడీ గతంలో కొన్న, లేకపోతే ఇప్పుడు మనం కొని మళ్ళీ ఎప్పుడైనా అవసరం వచ్చి 2-3 years అమ్మాలి అని అంటే అసలు మనకి కొన్న ధర అయినా తగ్గుతుందా? సో కొన్ని రీసెర్చ్ డేటాస్ ప్రకారం, రకరకాల సర్వే రిపోర్ట్స్ ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం 2022-23 సంవత్సరంలో కొన్న వాళ్ళకి కూడా వాళ్ళ కొన్న ధర కూడా వాళ్ళకి తగ్గట్లేదు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ తో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అపార్ట్మెంట్, పక్కన ఇంకో అపార్ట్మెంట్, ఇక్కడ ₹1,00,00,000 ఒక అపార్ట్మెంట్ అమ్ముతున్నారు. ఇతను ఒకప్పుడు ఏదో అపార్ట్మెంట్ కొన్నాడు, మరి ఇది కూడా ₹1,00,00,000 అమ్ముడుపోయి ఉండాలి కదా, ఆల్రెడీ ఆక్యుపైడే కదా. కానీ కొత్తగా కొన్న అపార్ట్మెంట్ అయినప్పటికీ ఒకవేళ రీసేల్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే యూజువల్ గా 8-12% రీసేల్ డిస్కౌంట్ ఉంటుంది వెన్ కంపేర్ టు ద ఒరిజినల్ మార్కెట్. కానీ ఇప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్ లో కొత్త అపార్ట్మెంట్ అయినప్పటికీ 18-20% రీసేల్ డిస్కౌంట్ కి అమ్మాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు బయట ₹12,000 పర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు అని అంటే అది 9,500 ₹10,000 క్లియర్ అయిపోయే సిచ్యువేషన్కి వచ్చింది. దీనివల్ల రియల్ టైం మార్కెట్ ట్రాన్సాక్షన్ మనకు హోర్డింగ్స్ మీద 12,000, 13,000, 15,000 కనిపిస్తున్నప్పటికీ ఈ రీసేల్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే అన్సోల్డ్ ఇన్వెంటరీ యొక్క భారం బిల్డర్ మీద పట్టమై ఉండొచ్చు. గట్టిగా బార్గెన్ చేస్తే ₹9,000 కూడా క్లియర్ అవుతాం. అంటే మీరు ఏదైతే ఒక అపార్ట్మెంట్ పేరు కొని దాని తర్వాత దాని రేటు పెరుగుద్ది అని మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారో, ఈ మ్యాక్రో లెవెల్ డేటా ఏదైతే మారుతుందో దాని వల్ల మీ అపార్ట్మెంట్ ప్రైస్ పెరగకుండా పడే విధంగా కూడా చేసే సిచ్యువేషన్స్ ఇప్పుడు బయట మార్కెట్ లో కనపడుతుంది. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ మన గతంతో కంపేర్ చేస్తే, అంటే మేబీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, డికేడ్స్ బ్యాక్, మన హౌసింగ్ లోన్ వెన్ కంపేర్ టు జీడిపి లెస్ దెన్ 1% ఉండేది. ఇప్పుడు దాదాపుగా అది 11% కు చేరుకుంది. ఇట్స్ గుడ్, హౌసింగ్ లోన్ ప్రొడక్టివ్ లోన్. కానీ 35% ఆఫ్ ద లోన్ అంతా కూడా సౌత్ ఇండియన్ ఐటీ బెల్ట్ దగ్గర నుంచే తీసుకుంటున్నారు. మెజారిటీ ఆఫ్ ద లోన్ మన సౌత్ ఇండియా అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వీళ్ళు ఎక్కువగా తీసుకుంటారు, పర్టికులర్ గా ఐటీ బెల్ట్. ఇందాక నేను చెప్పాను కదా, ఆ సైజ్ అపార్ట్మెంట్ అమ్ముడు పోవాలి అని అంటే సహజంగా 30 to 60, 70, 80 lakhs సాలరీ రేంజ్ యూజువల్లీ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద హోల్డ్ వాళ్ళ దగ్గర ఉంది, అంటే ఐటీ ఎంప్లాయీస్ దగ్గర, అంటే మీరై ఉండొచ్చు, చూసే వాళ్ళు అయి ఉండొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ గతంలో జరిగినట్టుగా ఏదైనా రిసెషన్ హిట్ అయి పెద్ద స్థాయిలో లే ఆఫ్స్ జరిగినట్లయితే ఈ లోన్స్ ఏవి క్లియర్ చేయలేని సిచ్యువేషన్కి వస్తుంది. అటువంటి టైంలో సహజంగా బ్యాంకులు వాటిని జప్తు చేసి ఆప్షన్కి పెట్టడం మొదలు పెడతాయి. ఈ ప్రక్రియ మీరు ఆ కేటగిరీలో ఉంటారని చెప్పట్లేదు. ఒకవేళ అదర్ పీపుల్కి ఇట్లా జరిగి అన్సోల్డ్ యూనిట్ అంటే వాళ్ళు లోన్ కట్టలేక ఆప్షన్కి వెళ్ళి, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న 1,00,000 యూనిట్ల సమస్య కాకుండా, రీసేల్ ఆల్రెడీ చేయాలనుకున్న వాళ్ళ సమస్య కాకుండా, ఈఎంఐలు కట్టలేకపోవటం వల్ల ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ సప్లై పెరిగే అవకాశం పెరుగుతుంది. అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దట్ ఈస్ ద టైమ్ వెన్ ద యాక్చువల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రాషెస్. That is what exactly happened in 2008 in America, recently in China, which might even happen in India today or tomorrow. నేను ఇప్పుడు ఇమీడియట్ గా జరుగుతుంది అనట్లేదు. ఒకవేళ ఈ సిచ్యువేషన్ ఇట్లా జరగకుండా ఉండాలి అని అంటే ఒక మెరాకిల్ జరిగి ఐటీలో హెడ్ కౌంట్ పెరుగుతూ అదే సాలరీస్ ఇన్ఫ్లేషన్ కంటే బెటర్ గా ఇంక్రీజ్ అవుతుంటే మేబీ ఈ సిచ్యువేషన్ నార్మలైజ్ అవ్వచ్చు. కానీ ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇప్పటి నుంచి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి? ఓకే, అది జరగాల్సింది జరుగుతుంటే దాన్ని మనం ఆపలేము. ఇప్పటి నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటి? శాలరీ ఉంది కదా అని చెప్పేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మన ఎఫోర్డబిలిటీకి చెక్ చేసుకోకుండా కొనకండి. ఎఫోర్డబిలిటీ చెక్ చేయడం అంటే ఏంటి? మీకు వచ్చేటువంటి శాలరీలో మీ ఈఎంఐ సాధ్యమైనంత వరకు 20% దాటకుండా చూసుకోండి. ఒకవేళ మీకు జాబ్ పోయినా కానీ కనీసం ఒక 2 సంవత్సరాల పాటు మీ ఈఎంఐలను కూడా కవర్ చేసే అంత మీ ఎక్స్పెన్సెస్, పిల్లల చదువులు, మీ ఈఎంఐస్, వీటన్నిటినీ కూడా కవర్ చేయడానికి సరిపడా డబ్బు మీ దగ్గర ఉందో చెక్ చేసుకోండి. సో డబ్బు మనకి శాలరీ వస్తుంది కదా అని అనుకోని మాత్రం పొరపాటు పడకండి. శాలరీ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు పనుంది కాబట్టి జీతం వస్తుంది. మనం ఏముంది, జస్ట్ సింపుల్ గా చెప్పాలి అని అంటే ఒక గ్యారంటీడ్ లేని శాలరీస్ లైఫ్ అయిపోతుంది. మన అడ్డ మీదకి వెళ్తే కూలోడు కన్నా కానీ జాబ్ దొరుకుతామో కానీ చదువుకున్నోడికి జాబ్ దొరికే పరిస్థితి ప్రాక్టికల్లీ లేదు.
సో మనమే ముందు ప్లాన్ చేసుకోవాలి. అన్ని బాగున్నప్పుడే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న కాన్సెప్ట్లో జీతం ఉండంగానే అన్నిటిని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. వెన్ యూ ఆర్ ఆర్గనైజ్డ్, ఇటువంటి ఎన్ని సమస్యలు వస్తున్నా కానీ అపార్ట్మెంట్ రేట్ పెరుగుద్దా లేదా అని పక్కకు పెడితే అట్లీస్ట్ మీ ఇల్లు మీకు దక్కుద్ది. సో ఫస్ట్ ఒక ఇల్లు కొనేటప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులు, రాబోయే రోజుల్లో మారబోయేటువంటి పరిస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని గుడ్డిగా నేను కొన్న అపార్ట్మెంట్ పెరుగుద్ది అన్నదాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీ ఫైనాన్షియల్స్ని పర్సనలైజ్డ్గా ప్లాన్ చేసుకొని ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.